హౌస్లో ఉండడానికి అర్హత లేని ఒక్క కంటెస్టెంట్ పేరు కామెంట్ చేయండి. నేను లైక్ అడగట్ల, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్ల. ఒక్క కామెంట్ మాత్రం ఇవ్వండి. నాకు కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ నాకైనా, మా టీంకైనా, మొత్తం మా ఛానల్ అందరికీ కూడా. సో దయచేసి 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. హౌస్లో ఉండడానికి అర్హత లేని ఒకే ఒక్క పేరు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. సో డెఫినెట్లీ కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో కంటెండర్షిప్ కోసం తీసుకున్నటువంటి ఫోన్ టాస్క్ని, ఈ సీక్రెట్ టాస్క్ని ఇంక్లూడ్ చేశాడు బిగ్ బాస్. ఇది నా మోస్ట్ ఫేవరెట్ కాన్సెప్ట్ ఆఫ్ సీక్రెట్ టాస్క్. ఎందుకంటే నేను బిగ్ బాస్ చాలా లాంగ్వేజ్లో చాలా సీజన్స్ చూశాను, కానీ ఈ పర్టికులర్ ఏమంటారంటే సీక్రెట్ టాస్క్ గేమ్ అనొచ్చు మేబీ దీన్ని. ఈ పర్టికులర్ సీక్రెట్ టాస్క్ గేమ్ అనే ఆ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హిందీలో కొన్ని ఎపిసోడ్స్, కొన్ని సీజన్స్లో చూసా, కన్నడలో చూసా, వేరే సీజన్స్లో వేరేలా ప్లాన్ చేశారు. మొన్న గీత మాదిరి వచ్చిన సీజన్లో కూడా పెట్టారు. ఇది నాకు చాలా ఇష్టం. ఏంటంటే బేసిక్గా కన్ఫెషన్ రూమ్కి అందరినీ పిలిచేవారు. ఇది ఇక్కడ మాత్రం కంటెంటర్స్ని కలిపారు. అట్లా కాకుండా అక్కడ ఎట్లా ఉండేదంటే కన్ఫెషన్ రూమ్కి అందరినీ పిలుస్తారు. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడతాడు బిగ్ బాస్, కానీ ఒక్కళ్ళకి మాత్రం సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. సీక్రెట్ టాస్క్తో పాటు సెల్ ఫోన్ ఇస్తాడు. దీని తర్వాత ఇవాళ ఏం జరిగింది జరుగుతుంది ఎపిసోడ్లో. సుమన్ శెట్టి గురించి కూడా చెప్తాను. సెల్ ఫోన్ ఇస్తాడు, చిన్న సెల్ ఫోన్, అంటే మన నోకియా పాత మోడల్ ఫోన్లు ఇస్తాడు. ఇచ్చి అది వైబ్రేషన్లో ఉంటుంది. అది వైబ్రేట్ అయినప్పుడు వీళ్ళు బాత్రూమ్కి ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి. అంటే బాత్రూమ్ సైడ్ ఎవరు లేనప్పుడు చూసుకుని ఇస్తారు, ఫోన్ చేస్తారు, చేసి ఒక టాస్క్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 అయింది అనుకోండి, కన్ఫెషన్ రూమ్కి అందరినీ పిలిచి అందరితో మాట్లాడి మధ్యాహ్నం 1 గంట అయింది. 12 మందిలో ఒకళ్ళకే సీక్రెట్ టాస్క్. అందరికీ చెప్తాడు, ఎవరితో మాట్లాడకండి మీరు బయటకు వచ్చాకని చెప్తాడు, ఏం మాట్లాడవు అనేది. సో ఎవరితో మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చినోడు రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి పర్టికులర్ పర్సన్ని నువ్వు రజనీకాంత్ స్టైల్లో ఇట్లా అనిపించు అంటాడు. అన్నప్పుడు ఈడెళ్ళి 1 గంట కదా ఫోన్ వచ్చింది, బయటకు వచ్చింది, అందరూ అయిపోయింది. 1 గంటకి ఫోన్ వచ్చింది, వెళ్ళాడు. 1:30కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న హౌస్ మేట్స్ చూసుకుంటే వాళ్ళు సుమన్ శెట్టికి ఇచ్చారు కాబట్టి సుమన్ శెట్టి వెళ్ళి సంజనాతో రజనీకాంత్ స్టైల్తో ఇట్లా చేయిస్తాడు. సంజన చేసింది, అయిపోయిందా. 1 గంటకి అంటే 1 గంటన్నరకు చేయిస్తే 3:30కి ఇంట్లో సైరన్ మోగుతుంది, లేకపోతే 2:30కి ఇంట్లో సైరన్ మోగుతుంది. సంజన ఈజ్ డెడ్ అని బయట ఒక సమాధిలాగా ఏదో శ్మశానంలా పెడతారు, అక్కడికి వెళ్ళిపోయి సంజన ఉండిపోవాలి. సో సంజన ఈజ్ అవుట్ ఈ గేమ్లో. తర్వాత మళ్ళీ 1 గంటన్నర నుంచి 2:30కి అది రివీల్ చేస్తాడు. 3ంటికి మళ్ళీ సుమన్ శెట్టికి ఫోన్ వస్తుంది, లోపలికి వెళ్తే ఈసారి భరణితో మీ బట్టలు మడత పెట్టించుకోవాలి అని ఇస్తాడు. వెళ్ళాడు సుమన్ శెట్టి, ట్రై చేస్తాడు. 3ంటికి 3:30కి వర్కౌట్ అయింది, భర్త పెట్టాడు భరణి. ఏదో చెప్పు కబుర్లు చెప్పి ఏదో కహాని చెప్పి చేస్తాడు. 3:30 అయింది టైము. 4:35కి రివీల్ చేస్తాడు బిగ్ బాస్, నెక్స్ట్ డెత్ జరిగింది ఇంట్లో, భరణి చచ్చిపోయాడు, వెళ్ళిపోండి అని. అంటే ఎట్లాంటి సూపర్ టాస్క్ అంటే ఇది. ఇంట్లో జనాలు చచ్చిపోతుంటారు సీక్రెట్ టాస్క్ వల్ల, ఎవడు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. చచ్చిపోయిన వాళ్ళు కూడా నేను ఏం చేశాను లాస్ట్ 1 అవర్లో 2 అవర్స్లో అని తల పీకేసుకుంటూ ఉంటారు. నేను పొద్దు నుంచి ఏం చేశాను, మధ్యాహ్నం నుంచి ఏం చేశాను, మనకు మాత్రమే తెలుసు 1 అవర్ క్రితమే చేశాడని. కానీ వాళ్ళకి 2 గంటల ముందు నుంచి ఏం చేశా, ఎవరితో మాట్లాడా, ఎవరెవరితో మాట్లాడిన తర్వాత చనిపోతున్నారు, ఇట్లా అందరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ టాస్క్. ఈ సీజన్ పెడితే బాగుంది ఇట్లాంటిది అనుకున్నా, దీన్ని మళ్ళీ కంటెంటర్షిప్లోకి పెట్టి చాలా తెలివిగా పెట్టాడు. అయితే కంటెంటర్షిప్కి దీన్ని పెట్టడం బాగుంది. అండ్ టీమ్స్ కింద డివైడ్ చేశారు, ఆరెంజ్ టీమ్, పింక్ టీము, బ్లూ టీమ్, బాగానే ఉంది. అయితే సుమన్ శెట్టి తెలుగు చదవడం రాదనుకుంటా. ఒక కాగితాన్ని తీసుకెళ్ళి, ఇన్స్ట్రక్షన్స్ కాగితాన్ని బాత్రూంలో సింక్ కింద పెట్టామని చెప్పారు, వాష్ బేసిన్ కింద. దాన్ని తీసుకున్నాడు కానీ సుమన్ శెట్టి చదవలేకపోయాడు. బిగ్ బాస్ తెలివిగా ఏం చేశాడంటే వెంటనే దివ్యాన్ని రంగంలో దించాడు. ఇలాంటి టాస్కులు సుమన్ శెట్టి లైట్ అబ్బా, సుమన్ శెట్టి వల్ల అయ్యే టాస్కులు కావు. ఎంతసేపు సుమన్ శెట్టిని జాకీలేసి లేపుదాం, తనుజాని జాకీలేసి లేపుదాం అనుకుంటారు తప్పిళ్ళు. విషయం ఇలాంటి టాస్కులకి పర్ఫెక్ట్ ఫస్ట్ నెంబర్ 1 రీతు. ఇంకెవరన్నా అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి. నాకైతే ఇలాంటి టాస్క్లకి పర్ఫెక్ట్ ఎవరయ్యా అంటే రీతు ఇరగదీస్తుంది. సెకండ్ దివ్య, క్వశ్చన్ లేదు దాంట్లో. మిగతా వాళ్ళందరిలో కూడా ఇమాన్యుయల్ చేయగలడు, కానీ అంత ఖాస్ కాదు. చాలా కన్నింగ్గా చేయగలిగిన వాళ్ళు మాత్రం రీతు అండ్ ఈ దివ్య నా దృష్టిలో. ఇక అక్కడి నుంచి సుమన్ శెట్టికి నరకం. ముందు తెలుగు చదవడం కుదరదు, అదొక నరకం. నైట్ నిద్ర లేదు. ఏం టాస్క్ ఇచ్చారు సుమన్ శెట్టికి, ఫస్ట్ దివ్యకి సుమన్ శెట్టికి ఇచ్చిన టాస్క్ దివ్య చేసి ఈజీగా చేసి అవతల పడేసింది, తేలిగ్గా చేసి అవతల పడేసింది. అసలు 3 మనుషుల్ని వాళ్ళు కూర్చున్న ప్లేస్లోంచి లేపి ఈ అమ్మాయిలు కూర్చోవాలి. ఆడపిల్లల్ని గబుక్కుని లేదు నేను కూర్చుంటా అంటే ఎవరైనా లేపుతాం, జనరల్గా మనం అట్లా ఉంటాం. సో వెంటనే భరణి లేచాడు ఒకసారి, తర్వాత కళ్యాణ్ లేచాడు ఒకసారి, తర్వాత గౌరవ్ లేచాడు ఒక సందర్భంలో. టక్కుని చేసి అవతల పడేసింది. నెక్స్ట్ కాగితం మీకు జైల్లో ఉందని చెప్పి చెప్పడంతో వెళ్ళి
ఆ సీక్రెట్ భలే చేసింది అసలు. దివ్యాని మెచ్చుకోవాలి. జైల్లో ఆ దిండు కింద ఉన్నటువంటి ఆ కాగితం చాలా జాగ్రత్తగా తీసుకుని తను చాలా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసిందని చెప్పాలి ఆ టాస్క్ని. అండ్ దాని తర్వాత ఇక సెకండ్ దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే టెట్రా ప్యాకెట్స్ ఉన్న పాలన్నీ తాగేయాలి. నరకంగా అనిపించింది అసలు అదైతే. సుమన్ శెట్టి లోపల కూర్చుని కింద కిచెన్ ప్లాట్ఫామ్ కింద తాగుతున్నాడు. ఇది కళ్యాణ్ అంతకంటే మొబ్బుగాడు. ఇలా ఏదో తాగుతున్నారు వీళ్ళు, ఏదో జరుగుతోంది, షుగర్ ఏదో తీసేసుకుంటున్నాడు సుమను, ఇదే సీక్రెట్ టాస్క్ ఏమో అని వెళ్ళి బయట ఉన్న రీతోకో ఇమాన్యుయల్కో చెప్పిన వాళ్ళందరూ వీళ్ళు పట్టుకోవడానికి ఏదో ట్రై చేస్తే ఇది చేసేవారు. ఏమీ చేయకుండా అట్లా చూస్తున్నాడు కళ్యాణ్. దివ్య ఎంత తెలివిగలదంటే అదే కళ్యాణ్తో వాళ్ళ కాపలా పెట్టింది. ఎంత తెలివిగలది ఈ పిల్ల అనిపించింది నాకైతే. చాలా ఎక్సలెంట్ జరిగింది. రేపు ఇంకా కూడా చాలామంది కంటెంటర్స్ కింద ఎలిమినేట్ అవుతూ వస్తారు. బట్ ఇంట్రెస్టింగ్ ఎక్కడ ఉండేదంటే ఇక్కడ ఏం మిస్ అయిందంటే అంటే వీళ్ళిద్దరు కంటెంటర్స్ అవడానికి ఇచ్చాడు. అట్లా కాకుండా ఎవరితో అయితే ఈ పనులు చేయించాడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరణితో పాలు తాగిచ్చాలని పెట్టాడు అనుకోండి, భరణి పాలు తాగాడు అనుకోండి, భరణి ఈజ్ అవుట్ ఆఫ్ కంటెంటర్షిప్ అని చెప్పేసి ఉండాల్సిందే. దానివల్ల వాళ్ళు అలర్ట్ అవుతారు కదా, అట్లా బాగుండేది. ఎనీవే నేను ఇందాక చెప్పాను చూసారు, మొత్తం బేస్డ్ ఆన్ అది బాగుండేది. దాన్ని మిక్స్ చేసేసరికి అంత కాస్ అనిపించలేదు ఈరోజు ఎందుకు. సో మీకేమనిపించింది ఏంటి ఎపిసోడ్ కామెంట్ చేయండి.